లోక్సభలో బిల్లు పాస్ అయింది, రాజ్యసభలోకి పోయింది. పున్నం ప్రభాకర్ గారు వస్తారు కానీ వారు వస్తున్నట్టున్నారు. వారికి తెలుసు, మేమందరం కూడా అప్పుడు పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో తిరుగుతున్నాం. దెర్ వాజ్ ఎ థ్రెట్ పర్సెప్షన్ ఉండే. రాజ్యసభలో మరి వెంకయ్యనాయుడు గారు కొన్ని అమెండ్మెంట్స్ మూవ్ చేశారు. అవి గిట్ట పాస్ అయితే మళ్ళీ బిల్లు లోక్సభకు రావాలి, ఇంకా మళ్ళీ లోక్సభ అడ్జర్న్ అవుతున్నది. సో బిల్ పాస్ అయ్యే ప్రసక్తే లేదు. మరి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మన మధ్యలో లేరు. ఇప్పుడు షీ ప్లేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. విద్యాసాగర్ రావు గారు మరి సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి వెళ్ళారు. నేను, జితేందర్ రెడ్డి గారు, కేశవరావు గారు వెళ్తే మా మామయ్య ఆ రోజు ఏడ్చాడు సుష్మా స్వరాజ్ గారు ముందు. ఐఎమ్ ది విట్నెస్. కంట్లకి నీళ్లు వచ్చినాయి. ఇది పాస్ కాకపోతే తెలంగాణ బిడ్డలకు బిల్లు వచ్చి చేతిలో బువ్వ పోయేటట్టున్నది. మాకు ఇది తప్పనిసరి చేయాలంటే ఆమె చాలా సీరియస్గా మరి మాట్లాడడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు ఉదయం పూట 7:30కే విద్యాసాగర్ రావు గారు, కేసీఆర్ గారు, నేను, జితేందర్ రెడ్డి గారు, కేశవరావు గారు వెళితే మరి వెంకయ్యనాయుడు గారు ప్రతిపాదించినటువంటి అమెండ్మెంట్ బిల్లును మరి విత్డ్రా చేసుకోవడానికి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళే సందర్భంలో కూడా మేమందరం చాలా సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి అది కూడా మరి వారి పాత్ర కూడా దాంట్లో రాశారు. చాలా క్లుప్తంగా రాశారు. ఒక ఫోటో వేసి 2-3 విషయాలు రాశారు. కాబట్టి నేను కొంత వివరంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఒక ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను. కాబట్టి మన రాష్ట్ర ఏర్పాటులో చాలామంది తమ పాత్ర నిర్వహించారు.